ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వాధిపతివైన దేవా, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గడిచిన రాత్రంతా కూడా అయ్యా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మీ రెక్కల చాటున మాకు మంచి నిద్రను దయచేశారు తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించారు, కాపాడారు ప్రభువా. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సూర్యోదయంను మరలా చూడడానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును అని ప్రభువా భక్తుడు సెలవిస్తున్న రీతిగా అవునయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారు. ఎవరైతే నాయన మీ నామాన్ని బట్టి అపహాస్యం చేస్తున్నారో, మీ నామాన్ని తృణీకరిస్తూ జీవిస్తున్నారో వారి జీవితం కూడా తండ్రి అపహసించబడుతుంది అంటున్నారు. కానీ ప్రభువా, ఎవరైతే తండ్రి మీ ఎడల దీన మనస్సు కలిగి ఉంటారో, అయ్యా ఈ లోకంలో ప్రజల ఎడల వారు దీన మనస్సు కలిగి ఉంటారో, దీనత్వం అనే వస్త్రమును ధరించుకొని ఉంటారో, ఈరోజు జీవిస్తారో, అటువంటి వారి ఎడల మీరు దయ చూపబోతున్నారు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అయ్యా, ఈ రోజున మేము అపహాస్కులంగా ఉండొద్దు నాయన. అయ్యా, దీనత్వము కలిగి తండ్రి మీ ద్వారా తండ్రి మేము ఆశీర్వదింపబడిన బిడ్డలుగా, దయను కోరుకునే బిడ్డలుగా ఉండుటకు కృప చూపించమని, ప్రతి పనిలోనైనా మీపై ఆధారపడి జీవించేవారిగా మాకు మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారందరికీ మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలకు తోడై ఉండండి. ఈ రోజున తండ్రి చేస్తున్న ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభువా, మా ప్రయాణాలన్నింటిలో కూడా కృప చూపించి ప్రతి ప్రయాణమును తండ్రి క్షేమముగా మార్చండి నాయన. అయా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ వాహనాల్లో వెళ్ళినా తండ్రి మీరే మాకు తోడై ఉండి అయా ప్రతి బిడ్డను సురక్షితంగా వారి యొక్క ప్రాంతాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అపాయాలు, ప్రమాదాలు వాటన్నిటిని మా నుంచి దూరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మేము చేస్తున్న పనుల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి నాయన. అయా, ఫలించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. అయా, మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డంకి నుంచి కూడా తండ్రి ఈ రోజున మాకు విడుదల దయచేయండి. ఆగిపోయిన ప్రతి పని మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి. మొదలు పెడుతున్న ప్రతి పని ఆశీర్వదింపబడడానికి కృప చూపించండి. శుభకార్యాలన్నింటిలో మీరే తోడై ఉండి దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా అయ్యా, ఈ రోజున ఏ బిడ్డ కూడా అయ్యా ఎటువంటి లేమికరమైన పరిస్థితి అనుభవించకుండా ప్రతి వాటిలో సమృద్ధి కలిగి ఉండులాగా నా కృప చూపించండి నాయన. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధిపరచండి నాయన. ఆరోగ్యపరంగానైనా మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని అయా, ప్రతి బిడ్డ కూడా అయా మంచి భోజనం కలిగి ఉండడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, యవన బిడ్డలు, స్త్రీలు అయా వారందరికీ మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి మీరు తోడై ఉండి ప్రతి రిపోర్ట్ను వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున తండ్రి మేము చేస్తున్న ప్రతి పని కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండుటకు కృప చూపించండి. మీకు విరుద్ధమైన, మీకు ఆయాసకరమైన వ్యక్తులుగా మేము ఈరోజు జీవించకుండా అయా మీకు సాక్షులుగా జీవించే భాగ్యము, ధన్యత మాకు కలగజేయమని అయ్యా, ఈ రోజున అపవాది చిక్కుల నుంచి మాకు విడుదల అనుగ్రహించండి నాయన. అవమానాలు, నిందలు అయా మోసపూరితమైన ప్రతి కార్యమును మాకు దూరపరచండి తండ్రి. అయా, మా సమయాన్ని వినియోగించుకుంటూ తోటి వారిని ప్రేమిస్తూ సహోదర భావము కలిగి ఉండే మనసు ఈ రోజున ప్రతి ఒక్కరికి దయచేయమని, బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉంటుండగా వారందరికీ మీరు తోడై ఉండి ఆయా బిడ్డలను తండ్రి బహుగా ఆశీర్వదించమని, రానున్న సంవత్సరాల్లో వారు ఇంకా ఫలించుటకు కృప చూపించమని, మేమందరము కూడా అయా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత కలగజేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.